సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. ట్రైనీ ఐపీఎస్ కేసులో మరొక సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి హైదరాబాద్ సిపి సజ్జనార్ పైన కోర్టుకు లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. తనను బెదిరించడంతో పాటు ఎన్కౌంటర్ చేస్తానని భయపెట్టినట్టు అందులో పేర్కొన్నారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిపై తోటి ట్రైనీ మహిళా ఐపీఎస్ ఇటీవల అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఉదయ్ కృష్ణారెడ్డి తనపైన లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు చంపేస్తానని బెదిరించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు కేసులు నమోదు కాగా పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో ఆయనను గురువారం కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం కూడా ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నించారు. అయితే 2 రోజుల పాటు జరిపిన విచారణలో ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసులు అడిగిన చాలా ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. తనకు మహిళా ట్రైనీ ఐపీఎస్తో పరిచయం ఉన్న మాట వాస్తవమేనని, లైంగిక వేధింపులకు పాల్పడ్డానన్నది నిజం కాదని అన్నట్టుగా తెలిసింది. ఓ దశలో నన్నెందుకు వేధిస్తున్నారు, నాతో ఏం చేపించాలనుకుంటున్నారు అని దర్యాప్తు అధికారులపైన అసహనం కూడా వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఇక కస్టడీ గడువు ముగియడంతో శుక్రవారం సాయంత్రం పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని ఉపరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి మెజిస్ట్రేట్కు లిఖితపూర్వక ఫిర్యాదును అందించారు. విచారణ సమయంలో హైదరాబాద్ సిపి సజ్జనార్ తనను తీవ్రంగా బెదిరించారని, ఓ దశలో ఎన్కౌంటర్ చేస్తానని భయపెట్టారని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు లేని చోట నన్ను ప్రశ్నించారు, టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు తీసుకువెళ్లి హింసించారని అందులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపైన మెజిస్ట్రేట్ తీవ్రంగా స్పందించారు. సీసీ కెమెరాలు లేని చోట విచారణ ఎలా జరుపుతారు అంటూ పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై 2 రోజులలో పూర్తి వివరణ ఇవ్వాలని అత్తాపూర్ సిఐకి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇక ఈ కేసులో నేరుగా సిపి సజ్జనార్ రంగంలోకి దిగారు. ఉదయ్ కృష్ణారెడ్డి కస్టోడియల్ విచారణను హైదరాబాద్ కమిషనర్ విసి సజ్జనార్ నేరుగా పర్యవేక్షించారు. గురువారం రాత్రి 9 గంటలకు అత్తాపూర్ పిఎస్కు వెళ్లిన సజ్జనార్ రాత్రి 11:30 వరకు అక్కడే ఉండి విచారణ తీరును పరిశీలించారని, ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పిన అంశాలపైన మరింత లోతుగా ఆరా తీశారని తెలిసింది. ఈ విచారణ సందర్భంగా ఉదయ్ కృష్ణారెడ్డిని కొట్టడంతో పాటు ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపైన సిపి కార్యాలయం స్పందించినట్టుగా తెలుస్తుంది. ఆ వార్తలన్నీ అవాస్తవమని అక్కడ సిబ్బంది కొట్టిపారేశారు. కాగా ఉదయ్ కృష్ణారెడ్డిని మరొకసారి పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు పిటిషన్ దాఖలు చేసినట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే మరోపక్క విచారణలో ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసులకు సహకరించలేదని తెలుస్తుంది. కేసు తీవ్రత దృష్ట్యా మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్య నాయక్ నిందితుడిని 2 రోజులు పోలీస్ కస్టడీకి తీసుకుని అత్తాపూర్ ఠాణాలో విచారించారు. దర్యాప్తు సందర్భంగా నిందితుడి వద్ద లేఖలో రాసిన అంశాలను ప్రస్తావించగా నాకేం గుర్తులేదు అని అతడు సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. మొదటి రోజు పోలీసులకు సహకరించినట్టు కనిపించినా 2వ రోజు మాత్రం పొంతన లేకుండా మాట్లాడినట్టు సమాచారం. కనిపించకుండా పోయిన ఐఫోన్ ఎక్కడుందనేది తెలియదని, ఎక్కడో పడిపోయిందని, ఇన్స్టాగ్రామ్లో పోస్టుల గురించి ఆరా తీయగా మర్చిపోయారని చెప్పినట్టుగా తెలుస్తుంది. అన్ని విషయాలు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నానంటూ కొంతసేపు పోలీసులను ఏమార్చినట్లుగా తెలిసింది. పదే తాను అమాయకుడినని నిందితుడు పేర్కొన్నట్టు సమాచారం. కస్టడీలో ప్రశ్నలకు ఎలా ఎదుర్కోవాలని దానిపైన అతను ముందుగానే సిద్ధమై వచ్చినట్టుగా పోలీసులు అంచనాకు వచ్చారు. దీంతో 2వ దఫా కస్టడీ కోరుతూ పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి నిందితుడిని హాజరుపరిచారు. ఈ సందర్భంలోనే కస్టడీలో పోలీసులు చాలా అభ్యంతరకరంగా మాట్లాడారని ఉదయ్ కృష్ణారెడ్డి కంటతడి పెట్టుకున్నట్టు తెలిసింది. తనను కొంతమంది పోలీసు అధికారులు బెదిరించారని న్యాయమూర్తికి ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. కోర్టులో విచారణ అనంతరం నిందితుడిని చెంచల్గూడ జైలుకు తరలించారు.